సో 2029కి ఇలా టికెట్లు అయితే ఇవ్వట్లేదు. వల్లభనేని వంశీ మాత్రం విపరీతంగా ఎఫర్ట్ పెడుతున్నాడు టికెట్ కోసం. ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన వస్తారని చెప్పి గట్టి రూమర్స్ ఉన్నాయి అక్కడ. హూ హెస్ గాట్ ఎ బెటర్ నేమ్ దెన్ వంశీ. ఇతనికంటే కొంచెం మంచి ఫ్రెష్ ఫేస్, కొంచెం బెటర్ నేమ్ ఉంటుందని. కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు అవనండి, వెనిగళ్ల రాము అవనండి, వీళ్ళని బీట్ చేసుకుని వెళ్తారంటే ఒకటి గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ అయితే మాత్రం ఐ కెన్ స్ట్రాంగ్లీ సే యార్లగడ్డ వెంకట్రావు గారు రోజుకి ఒక 10 పనులు ఉంటే 9 పనులు జనాల కోసమే చేస్తారు. ఆయన ప్రజా దర్బార్ కూడా ఆయన చూసే ఇన్స్పైర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ప్రజలు అక్కడ తీసుకెళ్లి ప్రజా దర్బార్ పెట్టాలి, మీ ఆఫీస్కి జనాలు వచ్చి కూర్చోకూడదు అనే రీతిలో ఆయన చెప్పకముందే గన్నవరాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రజా దర్బార్లు నడుస్తున్నాయి. ఇప్పుడు అదొక ఐకాన్ మోడల్ అయిపోయింది కాన్స్టిట్యుయెన్సీ. వెనిగళ్ల రాము గురించి అయితే ఆయన పిఏ చేసిన అక్రమాల గురించి పేపర్లో వచ్చినాయి. పిఏని కర్టైల్ చేసిన వెనిగళ్ల రాము, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మచ్ డీప్ విత్ వెనిగళ్ల రాము. బట్ వెనిగళ్ల రాము విషయానికి మనం చూసుకుంటే కనుక టీడీపీ ప్రపంచం విపరీతంగా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్ టీడీపీ ప్రపంచం విపరీతంగా ఉంది గుడివాడలో. సో కొడాలి వెంకటేశ్వరరావు గెలవటం అనేది అసాధ్యం. సో క్యాండిడేట్ కొడాలి వెంకటేశ్వరరావు అయితే అసలు నువ్వు ఇవ్వటం కాదు, నేనే మానేసుకుంటున్నాను రీతిలో ఉన్నాడు. సో వైకాపాకి ఈ క్యాండిడేట్ తనకు గుడ్ బై చెప్పేసే స్థితికి వచ్చాడు. మొన్నటి దాకా అతను విజయవాడకి వెళ్తాడు, పార్లమెంట్ సభ్యుడి కింద పోటీ చేస్తాడు, అయ్యి హుష్ కంబ్యాక్ అయిపోయింది. ఇప్పుడు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కొడాలి వెంకటేశ్వరరావు ఏంటంటే, ఇప్పుడు మహానాడు అయిన తర్వాత ఈ క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తే మినిమం 137 రోజులు వల్లభనేని వంశీ ఉన్నాడు కాబట్టి కనీసం అంటే నా దృష్టిలో 2 సెంచరీలు కొడతాడు ఈ క్యాండిడేట్.